కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మతుల పనులు ఆలస్యం కావడంతో 3 గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్టును వర్షాకాలం టెన్షన్ ఓ వైపు వెంటాడుతుండగా మరోవైపు జోరు వానలతో వచ్చే వరద ఉప్పెనలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. కడెం 2022 నుంచి వరుసగా 2 ఏళ్లు వరద కష్టాలను ఎదుర్కొన్న కడెంకు ముచ్చటగా 3వ ఏడాది కూడా అదే దుస్థితి నెలకొంది. కడెం ప్రాజెక్టును వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. మరమ్మతుల పనులు ఆలస్యం కావడంతో 3 గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. జోరు వానలు కురవడంతో 2022 నుంచి వరుసగా 2 ఏళ్లు వరదలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది కడెం. అధికారుల నిర్లక్ష్యంతో కడెం ముచ్చటగా 3వ ఏడాది వరద కష్టాలను ఎదుర్కొంటోంది. మరమ్మతులకు నోచుకోలేక వరదల్లో మునుగుతూ తేలుతూ ప్రయాణం సాగిస్తోంది. ఈసారి కూడా కడెం ప్రాజెక్టుపై మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మరమ్మతుల పేరిట 3 గేట్లను అధికారులు ఎత్తడంతో అందులో నుండి వరద నీరు వృధాగా పోతుంది. నెలలు గడుస్తున్నా కౌంటర్ వెయిట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో డెడ్ స్టోరేజ్ చేరుకుంది కడెం ప్రాజెక్టు. పూర్తి కాని కడెం ప్రాజెక్టు 1, 2, 3 గేట్ల నుంచి వృధాగా గోదావరిలోకి వరద నీరు పోతుంది. 3 వరద గేట్ల కౌంటర్ వెయిటింగ్లు పూర్తి కాకపోవడంతో 4 రోజులుగా వరద ఇన్ఫ్లోను ఒడిసిపట్టుకోలేకపోతున్నారు కడెం అధికారులు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరద నీరు వృధాగా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడెం ఆయకట్టు రైతులు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 677.5 అడుగులు ఉండగా ఇన్ఫ్లో ద్వారా 1649 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. 2 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కడెం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసింది. అయితే మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు పూర్తి కాకుంటే మళ్లీ పాత కథ రిపీట్ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 1969 నుంచి పూర్తి స్థాయిలో సాగుకు అందుబాటులోకి వచ్చింది కడెం ప్రాజెక్టు. అయితే 2022లో భారీగా పోటెత్తిన వరదలతో ప్రమాదంలో పడింది. ప్రతి ఏడాది ఎదుర్కొంటున్న సమస్యను ఈసారి జూలై టెన్షన్ వెంటాడుతుంది. ఇప్పటికైనా కడెం ప్రాజెక్టు గట్టెక్కగలుగుతుందా, తొలి వరద ముప్పును ఈసారి తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.